హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి. సో దట్ దానివల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతదనమాట. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండీ! శ్రావణ మాసం అంటేనే పూజలు, ఇంకా ప్రసాదాలు. అయితే ఇవాల్టి వీడియోలో ప్రసాదంగా చేసుకునే పులిహోరను మనం బయట గుళ్ళో తింటే ఏ టేస్ట్‌లో ఉంటదో సేమ్ అలాగే ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఇలా గనుక చేసుకున్నారంటే పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఇంకా లేట్ చేయకుండా ఈ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కదండీ! ఫస్ట్ స్టెప్‌లో పులిహోర చేసుకోవడానికి అన్నం వండుకోవడం చాలా ఇంపార్టెంటేనండి. అన్నం అందరికొచ్చిందే. కాకపోతే పులిహోరకి మంచిగా పొడి పొడిలాడేలాగా వండుకోవాలనమాట. దానికోసమైతే ఇక్కడ నేను కుక్కర్‌లోకి 1:30 గ్లాస్ బియ్యమైతే తీసుకున్నా. బియ్యాన్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి ఇప్పుడు 1:30 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల ఎసరైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి ఎసరైతే వేసుకోండి. అలాగే ఇలా కుక్కర్‌లో కాకుండా నార్మల్‌గా కూడా వండుకోవచ్చు. ఒకవేళ నార్మల్‌గా గిన్నెలో వండుకునే పాటైతే గనక బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకొని వండుకోండి. అలా నానబెట్టుకొని వండుకున్నారంటే అన్నం చాలా బాగా అవుతదనమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ మైన నూనె వేసుకోండి. ఇలా పులిహోర చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే ఆయిల్ వేసుకున్నారంటే ఉప్పు వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ చాలా బాగుంటది. ఇంకా ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం మెతుకు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటదనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఈలోపు పులిహోరలోకి కావాల్సిన చింతపండు నానబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ చింతపండులోకి వేడి వేడి నీళ్లు వేసుకోండి. చింతపండు తొందరగా నానుతది. ఈలోపు పులిహోరలోకి కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని కాస్త లైట్‌గా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి. ఈ పౌడర్‌ని ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే 5, 6 నెలల వరకు ఉంటదండి. ఇలా ఈ 3 కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక్క అర స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులైతే ఎక్కువగా వేసుకోకూడదు. చూస్తున్నారు కదా నేను ఎన్ని వేసుకున్నానో. అలాగే ఒక 2, 3 స్పూన్లమైన ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫాస్ట్‌గా కలుపుకుంటూ అన్నీ కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఎమ్మటే వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకోండి. లేదంటే మాడిపోతాయి. ఈ మసాలా దినుసులు మాడిపోయినాయి అంటే గనక పులిహోర టేస్టే మారిపోతదనమాట. ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి ఒక 7, 8 ఎండుమిరపకాయలు వేసుకొని లైట్‌గా కలర్ చేంజ్ అవ్వనిచ్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జును ఉడికించుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి పిప్పి మొత్తం తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రం ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండులోకి ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని చింతపండు మొత్తం బాగా ఉడికి దగ్గరికి రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూస్తున్నారు కదా చింతపండు గుజ్జు మొత్తం ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోండి. ఈలోపు మనం ముందుగానే కుక్కర్‌లో పెట్టుకున్న అన్నం అయితే రెడీ అయిపోయి ఉంటది. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం చూడండి పొడి పొడిలాడుతూ ఇంకా మెతుకు అంటుకోవట్లేదనమాట. ఇలా ఉడికిపోయిన అన్నాన్ని ఏదైనా ఒక పెద్ద ప్లేట్‌లోకి తీసుకొని అందులోకి ఫస్ట్ కొద్దిగా రైస్ వేసేయండి. అలాగే కొద్దిగా చింతపండు గుజ్జు ఇంకా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. ఇలా ఒక 2, 3 లేయర్లుగా వేసుకోండి. ఒకవేళ ఉంటే గనక మీ దగ్గర అడుగున ప్లేట్‌లో ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటదనమాట. ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకోండి. అలాగే కమింగ్ వీడియోస్‌లో చింతపండు నుంచి గుజ్జు ఎలా తీసుకోవాలో, ఆ గుజ్జుని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేస్తానండి. సో, ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో శ్రావణ మాసంకి సంబంధించిన ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే మీరు పులిహోర చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి.
అలా ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కనిచ్చి ఆవాలు, జీలకర్ర, చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలు వేసుకోవాలి. ఇంకా మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యి చిట్లే టైంలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి. ఇక్కడ జీడిపప్పులు పూర్తిగా ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకు ఇంకా పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండులో కొద్దిగా పసుపు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. పులిహోరలో ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకప్పుడు నేను కూడా ఇంగువ వాడకుండా ఉండేదాన్ని, కాకపోతే ఇప్పుడు ఏ కూరలు వండినా కూడా ఆల్మోస్ట్ ఇంగువనైతే యాడ్ చేస్తూ ఉన్నా. ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట. అలా తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపుని కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ గరిటెతో కలిపేసుకోండి. తాలింపు వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మొత్తం అంతా ఇలా చేతితో తిప్పుకుంటూ కలుపుకున్నారంటే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఒకవేళ దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటే కనుక డైరెక్ట్గా అలాగే పెట్టేసేయండి. నేనైతే దేవుడికి పెట్టట్లేదు కాబట్టి ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది, కానీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇంకొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకొద్దిగా పౌడర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను. ఒకవేళ ప్రసాదంగా పెట్టుకునే పాట అయితే కనుక ఉప్పు చూడకుండా డైరెక్ట్గా అలాగే ప్రసాదంగా పెట్టేసుకోవాలండి. అలా ప్రసాదంగా పెట్టుకున్నప్పుడు అయితే అన్నీ చక్కగా చాలా బాగా కుదిరిపోతాయి అన్నమాట. ఇంకా అలా ప్రసాదంగా చేసినప్పుడే ఇలాంటివి మరింత టేస్టీగా అనిపిస్తాయి. ఇలా కనుక పులిహోర చేసుకున్నారంటే చాలా చాలా బాగా కుదురుతుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో పులిహోరను ట్రై చేసి చూడండి. వచ్చే శ్రావణ మాసంలో ఈ పులిహోరని మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టి మీకు ఎలా వచ్చిందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికే కదండి, తినడానికి కూడా చాలా బాగుందనమాట. నేను చెప్పేదానికంటే కూడా మీరు కూడా ఒకసారి చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.